మనందరి ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ గదా! వాటిని మనం రెగ్యులర్‌గా అప్‌డేట్ గూడా జేస్తున్నాం గదా! నా క్వెషన్ ఏంటంటే, మనకున్న స్మార్టెస్ట్ థింగ్ మన బ్రెయిన్. మరి రోజు రోజుకి అది గూడా స్మార్ట్‌గా అవుతుందా? గమనించండి ఫ్రెండ్స్. మన ఫ్యూచర్ డిసైడ్ జేసేది గూగుల్ గాదు, చాట్ జీపీటీ కాదు, యూట్యూబ్ గాదు. మన ఫ్యూచర్‌ని డిసైడ్ జేసేది కేవలం మన థింకింగ్ పవర్ మాత్రమే. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చిన థాంక్ యూ. నేను ఈ వీడియో తీయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఐ గివ్ పర్సనల్ మెంటర్‌షిప్ ఫర్ ద పీపుల్ టు డెవలప్ దెమ్. నేను పర్సనల్ మెంటర్‌షిప్ ఇస్తా అన్నమాట. సో, అక్కడ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాల నుంచి నాకొచ్చిన థాట్ అది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వెరీ వెరీ పవర్‌ఫుల్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తది. మీరు చాలా క్రియేటివ్‌గా థింకింగ్ చేసే వాళ్ళని తయారు చేస్తది. మన బ్రెయిన్‌కున్న థింకింగ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీని పెంచుకోవాలని మీకుంటే సో లెట్స్ గో. నేను నా ఈ జర్నీలో అబ్జర్వ్ చేసిందేంటంటే, చాలా వరకు యూత్ 15 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు చాలా వరకు వాళ్ళ బ్రెయిన్ హైయెస్ట్ పొటెన్షియల్‌తో వర్క్ చేస్తది. యెస్ ఆర్ నో? యూ ఆల్ అగ్రీ టు మై పాయింట్. కానీ మనం గమనిస్తే వాళ్ళకి ఎప్పుడైనా ఒక క్వెషన్ వచ్చినప్పుడు, ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సొంతంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఐదర్ గూగుల్‌నో, చాట్ జీపీటీనో, జెమినైని ఏదో ఒక ఏఐ టూల్‌ని యూజ్ చేసుకుంటున్నారు. సో నేనిక్కడ ఏఐ టూల్స్‌కి, చాట్ జీపీటీకి, గూగుల్‌కి, యూట్యూబ్‌కి అగైన్స్ట్ కాదు. బట్ ఇప్పుడు నువ్వు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ నీకొచ్చిన ఇష్యూ అనేది హైయెస్ట్ డిఫికల్టీ ఉంది. అది చాలా టైమ్‌ని డిమాండ్ చేస్తుంది. అంత టైం మన దగ్గర లేదు అన్నప్పుడు నువ్వు ఎక్స్‌టర్నల్ రిసోర్స్‌ని యూజ్ చేసుకో. బట్ వెన్ యూ హావ్ టైమ్ మన థింకింగ్ అనేది ఔట్‌సోర్స్ ఎందుకు చేస్తున్నాం అనేదే చాలా పెద్ద ప్రాబ్లమ్. దాన్ని మనం అందరం ఫేస్ చేస్తున్నాం. దానివల్ల లాంగ్ టర్మ్‌లో మన బ్రెయిన్ థింకింగ్ చేసే ఎబిలిటీని, క్రియేటివ్‌గా థింక్ చేసే ఎబిలిటీని, లాజికల్ రీజనింగ్‌ని కోల్పోతుంది. సో ఫ్రెండ్స్ గమనించండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏఐ లేదు, సాఫ్ట్‌వేర్ లేదు, గూగుల్ లేదు. ఇవన్నీ అవైలబుల్‌గా ఉండకపోయేవి అందరికి. సో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఐదర్ వాడు వేరే వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని సాల్వ్ చేసేవాడు. లేకపోతే ఒకటే దగ్గర కూర్చొని ఆయననే ఆయన ఓన్ క్రియేటివిటీ నుంచి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ చేసేవాడు. సో ఎందుకు జనాలకి, ప్రజలకి ఈ జీనియస్ లాగా థింక్ చేసే ఎబిలిటీ పోతుంది. ఎందుకంటే దే ఆర్ సింప్లీ ఆస్కింగ్ క్వెషన్స్ టు గూగుల్. సో గూగుల్‌ని క్వెషన్ అడిగితే గూగుల్ ఆన్సర్ ఇస్తది కదా! సో వీడేం ఫీల్ అవుతున్నాడంటే వీడే ఓన్‌గా ఆన్సర్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. సో అప్పుడు మెల్లిమెల్లిగా మన బ్రెయిన్ ఏం చేస్తది? నేను వీనికి క్రియేటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగైనా వీడు గూగుల్‌ని, యూట్యూబ్‌ని, చాట్ జీపీటీని అడుగుతున్నాడు కాబట్టి వై ఐ షుడ్ ఫోర్స్ మై సెల్ఫ్ టు గివ్ క్రియేటివిటీ అని మన బ్రెయిన్ క్రియేటివ్‌గా వర్క్ చేయడం స్టాప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ మనం గమనిస్తే ఐన్‌స్టీన్ గాని, రామానుజన్ గాని, ఏపీజే ఏపీజే అబ్దుల్ కలాం గారు గాని, మనకి వెనకాల కనపడుతున్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గాని, వీళ్ళు థౌసండ్స్ ఆఫ్ బుక్స్ చదివారు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఇటువంటి ఏఐ టూల్స్ గాని, చాట్ జీపీటీ గాని, గూగుల్ లాంటివి లేవు. బట్ జనాలు ఫేస్ చేసే అతిపెద్ద క్వెషన్స్‌ని, అతిపెద్ద ఇష్యూస్‌ని వాళ్ళు ఎటువంటి ఏఐ లేకుండా, ఎటువంటి గూగుల్, యూట్యూబ్ లాంటివి లేకుండా వాళ్ళ ఓన్ క్రియేటివిటీతోని యూనివర్సల్ లెవెల్ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు సాల్వ్ చేయగలిగారు. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయినారు. మన బ్రెయిన్‌కుండే పొటెన్షియల్ ఎంత, మన బ్రెయిన్ తలుసుకుంటే ఎంత క్రియేటివ్‌గా థింక్ చేయగలుగుతదని. అండ్ దే స్ట్రాంగ్‌లీ బిలీవ్ దట్స్ వై దే క్రియేటెడ్ లాట్ ఆఫ్ వండర్స్ ఫ్రెండ్. బట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ వాడు గట్టిగా ఒక 5 నిమిషాలు కూర్చొని కూడా ఆలోచించలేకపోతున్నాడు. ఒక 5 నిమిషాలు వాడి మెదడుకి ప్రెషర్ పెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది కదా! ఇట్లా టక్ 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 కొట్టంగానే వచ్చేస్తది. నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు నా బ్రెయిన్‌కి ఎఫర్ట్ పెట్టాలని దే ఆర్ సింప్లీ లూజింగ్ దేర్ క్రియేటివ్ ఎబిలిటీ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్ ఫర్ ఎ హ్యూమన్ కైండ్. నేను ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు అనిపియొచ్చు, అర్జున్ ఏంటి ఏఐ పైన, గూగుల్ పైన, యూట్యూబ్ పైన డిపెండ్ కావద్దు. మన ఓన్ క్రియేటివ్ ఎబిలిటీ పైన డిపెండ్ అవ్వాలి అంటే యెస్. కొన్ని క్వెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా కాంప్లెక్స్‌గా ఉంటాయి. మనం కూర్చుంటే సాల్వ్ చేయగలుగుతాం. బట్ మన టైం చాలా వేస్ట్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే మనం ఎక్స్‌టర్నల్‌గా మన థింకింగ్‌ని ఔట్‌సోర్స్ జేయాలి. అది నేను చాలా ముఖ్యంగా జెప్తున్నా. బట్ మనం ఫేస్ జేసే చిన్న చిన్న క్వెషన్స్‌ని కూడా ఔట్‌సోర్స్ చేయడం అనేది కరెక్ట్ గాదు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో మనము ఏఐ రావడం వల్ల మనల్ని మనం రీప్లేస్ చేసుకోకుండా ఇర్రిప్లేసబుల్‌గా మనం ఉండాలి అంటే, మన క్రియేటివ్ ఎబిలిటీ, మన థింకింగ్ ఎబిలిటీని మనం అట్‌మోస్ట్ లెవెల్‌లో దాన్ని మనం వాడాలి. సో ఎప్పుడైతే అట్లా వాడతామో యూ విల్ బికమ్ ఇర్రిప్లేసబుల్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పటి వరకు మీకు అర్థమైండొచ్చు నా ఇంటెన్షన్ ఏంటనేది. సో ఇప్పుడు ఇదంతా ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేస్తే సరిపోదు గదా! దీనికొక సొల్యూషన్ గూడా కావాలి గదా! సో ఐ హావ్ ఎ సొల్యూషన్. నేనొక సొల్యూషన్ గూడా మీ దగ్గర పట్టుకొస్తా. ఒక సింపుల్ 3 స్టెప్ సొల్యూషన్. స్టెప్ నంబర్ 1 మనకెప్పుడైనా క్వెషన్ వచ్చినప్పుడు, మనకెప్పుడైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనకెప్పుడైనా ఒక ఇష్యూని మనం ఫేస్ చేస్తున్నప్పుడు, మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే గూగుల్, యూట్యూబ్, చాట్‌జిపిటి పక్కన పెట్టండి. ఒక పేపర్, పెన్ తీసుకొని మన బ్రెయిన్‌ని టార్చర్ చేయండి. ఏమని టార్చర్ చేయాలి? నాకిప్పుడు ఆన్సర్ కావాలి. నువ్వు ఆన్సర్ చేయాలి. సో యూ స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ సైంటిస్ట్. మనం సైంటిస్ట్ ఫోటోస్ చూడండి. వాళ్ళెప్పుడు ఒక బుక్, ఒక పెన్ పట్టుకొని ఇట్లా కూర్చుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఎక్స్‌టర్నల్ ఇన్ఫర్మేషన్ వేరే దగ్గర నుంచి రాదు. ఆ క్రియేటివిటీ, ఆ థింకింగ్ రావాలంటే వాళ్ళ బ్రెయిన్‌నే ఫోర్స్ చేయాలి. సో సైంటిస్ట్ అనేవాడు ఒక పెద్ద జీనియస్ లాగా ఎందుకు కనపడతాడంటే వాడు ఎన్నో
సార్లు వాళ్ళ బ్రెయిన్‌ని వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తారు. చాలా టార్చర్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ కోసం. సో, మనం గూడా అదే జేయాలి. బట్ అన్ని గంటలు జేయలేం. కానీ ఒక 5 నిమిషాలు జేయాలి. ఒక 5 మినిట్స్ మనకొచ్చిన ప్రాబ్లమ్, మనకొచ్చిన ఇష్యూని మనమే ఓన్‌గా సాల్వ్ జేయడానికి ట్రై జేయాలి. అప్పటికి కూడా మనం ఎటువంటి క్రియేటివ్‌గా థింక్ జేయలేకపోతున్నాం. ఆ ప్రాబ్లమ్‌కి ఎఫెక్టివ్ సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నాం అన్నప్పుడు స్టెప్ 2 రాయండి, ఫెయిల్ అవ్వండి. రాయండి, ఫెయిల్ అవ్వండి. రాయండి, ఫెయిల్ అవ్వండి. ఆ ఫెయిల్ అయినప్పుడు వచ్చే పెయిన్‌ని తీసుకోండి ఫ్రెండ్స్. ఆ పెయిన్‌ని తీసుకోలేకనే మనం వేరే వాటి మీద డిపెండ్ అయితాం. వెన్ యూ ఫెయిల్ టేక్ దట్ పెయిన్. ఆ పెయిన్ తీసుకునే ఎబిలిటీని పెంచుకోండి. ఆ పెయిన్ టాలరెన్స్‌ని పెంచుకోండి. స్టెప్ నంబర్ 3. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2 అయిపోయింది గదా! అయినా కూడా వచ్చిన ఆన్సర్‌తో మనం సాటిస్ఫై కాలేదు అన్నప్పుడు దెన్ యూ గో ఫర్ ఔట్ సోర్సింగ్ ఆఫ్ యువర్ థింకింగ్ విచ్ ఈస్ చాట్‌జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాటెవర్ దట్ ఈస్. స్టార్టింగ్‌లో చాలా కష్టమవుతది. ఈ 3 స్టెప్స్‌ని. ఇప్పుడు నేను ఎప్పుడైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను ఒక బుక్ చదువుతాను. దాని గురించి పెన్ తీసుకొని నేను అసలు బుక్‌లో ఆథర్ ఇట్లా చెప్పిండ్రు బయ్. యాక్చువల్‌గా నా మైండ్‌కి ఎంత అర్థమైంది అని నీ పెన్, పేపర్ తీసుకొని నేను ఓన్‌గా స్క్రిప్ట్ రాస్తా. ఐ నెవర్ కాపీ ద స్క్రిప్ట్. ఒక కాన్సెప్ట్ మీద నేనే పెన్ పట్టుకుంటే ఒక అర్ధగంట కూర్చొని రాస్తూ పోతుంటా. సో, అందులో ఒక 100 పాయింట్స్ రాస్తే దాంట్లో ఒక 30, 40 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఒక 60, 70 వేస్ట్ పాయింట్స్ ఉంటాయి. సో, ఆ 30, 40 పాయింట్స్‌లో ఒక 20 పాయింట్స్‌ని నేను మర్జ్ చేసి దాని నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తా. దీనివల్ల నా థింకింగ్ ఎబిలిటీ పెరిగింది. నేను కొన్ని చిన్న సిట్యుయేషన్స్ దగ్గర కొంచెం యూనిక్ ఆన్సర్ ఇవ్వడం, యూనిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. పీపుల్ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే నా దగ్గర ఏదో ఒక యూనిక్ పర్స్పెక్టివ్ ఉందని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను నా బ్రెయిన్‌ని ఫోర్స్ చేస్తున్నా అది థింక్ జేయడానికి, అది క్రియేటివ్ జేయడానికి. సో, నాకు హెల్ప్ అయితుంది కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతదని ఐ యామ్ కంప్లీట్‌లీ బిలీవింగ్ ఇన్ థిస్ కాన్సెప్ట్. సో, ఫ్రెండ్స్ నెవర్ ఔట్‌సోర్స్ యువర్ థింకింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రెండ్స్. ఏఐని యూజ్ చేయండి. బట్ ఏఐ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి మనకున్న న్యాచురల్ ఎబిలిటీస్‌ని సప్రెస్ జేయకండి. తగ్గించుకోకండి. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.